మందు వల్ల నిజంగా గొడవలొస్తాయా? ఈరోజు ప్రపంచ దేశాల్లోనంట 100కి 98% ఆడోళ్ళకి మనశ్శాంతి లేనిది భర్తలకున్న మందు అలవాట్ల వల్ల. ఎందుకు మనశ్శాంతి లేకపోవడం? తాగేసొత్తాడు. వచ్చిన తర్వాత ఇంట్లో భార్యని కొట్ట, పిల్లల్ని కొట్ట, కేకలెయ్య, రచ్చ చెయ్య, కనీసం చక్కగా కష్టపడి వండుకున్న అన్నాన్ని కూడా తినే యోగ్యత ఉండదు. ఎంత కష్టపడితే డబ్బులొత్తాయండి? ఒక రూ. 1000 సంపాదించుకొచ్చాడంటే ఈయన రూ. 400 ఎంతో మాంసం పట్టుకొత్తాడు. పట్టుకొచ్చి ఆవిడకిత్తాడు. ఇచ్చేసి అంటాడు, "ఇదిగో నువ్వు వండుతూ ఉండు. ఈలోపు నేను మందుల షాప్‌కెళ్ళొత్తానంటాడు." ఇప్పుడు మిగతా 500 ఉన్నాయి కదా రూ. 1000లో 500తో ఏం చేస్తాడు? మొత్తానికి ఫుల్ అయిపోయి వత్తాడు. ఫుల్ మెడిసిన్‌తో వత్తాడు. ఇంటికొచ్చేటప్పటికి ఆవిడ చక్కగా కూర వండుతది. కూర బానే వండుతది. కానీ ఒక ముద్ద పెట్టుకోగానే అందులో ఉప్పు ఉండకపోవడమో, మొత్తానికి ఉంటాయో లేదో తెలీదండి మొత్తం. ఎవ్వరు కూడా మనశ్శాంతిగా తినకుండా ఆ కంచాన్ని గిరేసుకెట్టి ఆవిడని కొట్టి మొత్తానికి ఆయన తిండి మానేస్తే, కొట్టాడు తిట్టాడన్న కోపంలో ఆవిడ కూడా ఏమానద్ది? తిండి మానద్ది. నిజం చెప్పండి, ఇలా మనశ్శాంతి లేని బాధతో చింతతో ఉన్న కుటుంబాలు లేవు ఈరోజు. ఈ అలవాటు ఉన్నాడు ఒక్కడుంటే ఆ ఇంట్లో మనశ్శాంతే ఉండదండి. ఎవరైనా ఇలాంటి చెడ్డ అలవాట్లలో ఉంటే మానే ప్రయత్నం చేయండి. మీకు తెలిసిన వారు ఎవరైనా ఇంకా అట్లా బానిసలు ఉంటే వాళ్ళు మాన్పించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాళ్ళు పాడవడం దేవుడు ఎరుగు, కానీ వాళ్ళ వల్ల ఎన్నో కుటుంబాలు పాడవుతాయి. అది మాత్రం చాలా ముఖ్యం.